ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ జైళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి మొహాలన్నీ బలహీనపడిపోవాలి, అనారోగ్యం పాలైపోవాలి, మాట్లాడడానికి కూడా ఓపిక ఉండకూడదు, కార్యకర్తలతో కూర్చోవడానికి ఓపిక ఉండకూడదు, అయితే రాజకీయాలు వదిలేయాలి, లేదా చచ్చిపోవాలి, లేదంటే తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవ్వాలి, వాళ్ళని గ్లామరస్గా కనిపించే వాళ్ళకి సంబంధించి గ్లామర్ విహీనంగా కనిపించాలి. ఇది గతంలో లేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసిన రోజులు కూడా ఈ స్థాయిలో ఒక కొత్త కాన్సెప్ట్ ఆఫ్ ప్రెషర్ లేదంటే కొత్త కాన్సెప్ట్ ఆఫ్ హెరాస్మెంట్ లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సోమిరెడ్డి చాలా పెద్ద ఆయన, చాలా బాధ్యతగా మాట్లాడేటువంటి, కాకానికి ఆయనకి మధ్య చాలా సంఘర్షణ వాతావరణం ఉంది, ఓకే. కానీ ఎంత చిత్రమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారంటే, ఎంత కీన్గా హింస పెట్టాలి అవతల వాళ్ళని అనుకుంటున్నారు. ఎందుకంటే సోమిరెడ్డి ఏం జైల్లో పెట్టించలేదు ఇంతకుముందు కాకాని. కానీ ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి అంటే, కాకాని జైలుకి వెళ్ళాడు, 2 నెలలు అయింది, ఆయన జుట్టు తెల్లబడలేదు. మొన్న ఇతని పేరేంటి, వంశీ జుట్టు తెల్లబడినట్టు కాకాని జుట్టు తెల్లబడలేదు, వంశీ బలహీనపడ్డట్టు కాకాని బలహీనపడలేదు. అంటే జైల్లో ఉన్నటువంటి సిబ్బంది అతనికి రంగేసుకోవడానికి సహకరిస్తున్నారు, అతనికి దీనికి సహకరిస్తున్నారు. దాని మీద దర్యాప్తు చేయమని చెప్పేసి జైల్లో ఉన్న అధికారులు అడిగితే వాళ్ళు విచారిస్తానన్నారు. అంటే తెల్ల జుట్టు రాలేదు, నల్ల జుట్టు ఉండటం, అవతల వాళ్ళు గ్లామరస్గా ఉంటే తట్టుకోలేనటువంటి విచిత్ర స్థితికి మనం రాజకీయం మారిందా, లేకపోతే అంతగా వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నామా? అంటే ఓ రకంగా ఇది ఫ్యాక్షన్ తరహా మెంటాలిటీల కంటే దారుణంగా తయారైపోతున్నామా? ఆలోచించుకోవాల్సి.